పుష్ప 1, పుష్ప 2 సిరీస్ సినిమాలతో అల్లు అర్జున్ జాతీయ స్థాయిలో రికార్డులు బదులు కొట్టడం కొందరికి మింగుడు పడటం లేదు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే నిజమనిపిస్తుంది. పుష్ప 2 బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన కొత్త రికార్డులుగా దూసుకుపోతున్న తరుణంలో అల్లు అర్జున్ ఎదుగుదలను ఓరలేకనే ఆయనపై దుష్ప్రచారం జరుగుతుందా అంటే అదే నిజమని అనిపిస్తుంది. ముఖ్యంగా సినీ పరిశ్రమతో సంబంధం ఉన్న పెద్ద పెద్ద తలకాయలే ఇందులో సూత్రధారులు అనే అనుమానం కూడా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తుంటే అనుమానం కలుగుతుంది. అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి బెయిల్పై మరుసటి రోజు రిలీజ్ అయిన సందర్భంగా చాలామంది సినీ ప్రముఖులు పరామర్శకు రావడం చూశాం. కానీ అల్లు అర్జున్కు దగ్గర బంధువులైన మెగా ఫ్యామిలీ నుండి స్పందన కరువైందనే చెప్పాలి. మెగా ఫ్యామిలీలో అంతమంది హీరోలున్నా ఒక్కడు కూడా స్పందించలేదు. చిరంజీవి, నాగబాబు ఇంటికి వెళ్ళి అల్లు అర్జున్ కలిశారే కానీ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ఆయన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి అపాయింట్మెంట్ లేని కారణంగా కలవలేదు అన్నది మనకు తెలుస్తున్న విషయం. అందులో నిజమెంతో అబద్ధమెంతో వారికే తెలవాలి. వీటన్నిటిని పరిశీలిస్తే ఈ వ్యవహారంలో ఎవరో ఒత్తిడి ఉన్నట్టు అనుమానం అయితే కలుగుతుంది. 70 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో మహామహులకు రాని జాతీయ ఉత్తమ నటుడు అవార్డు పుష్ప సినిమాకు అల్లు అర్జున్కు రావడం కొంతమందికి కంటగింపుగా కలగటమేనా దీనికి కారణం అని అనిపిస్తుంది. పుష్ప 2 జాతీయ స్థాయిలో పేరు రావడం, ఈసారి కూడా జాతీయ పురస్కారం వస్తుందని ప్రచారం జరుగుతున్న ఈ సందర్భంలో అల్లు అర్జున్ మీద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత కఠినంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అనేదే అనుమానంతో పాటు దీని వెనుక ఎవరో చేయిస్తున్నారు అని సినీ పరిశ్రమలో గుసగుసలు వినపడుతున్నాయి. ఎందుకంటే పుష్ప 2 రిలీజ్కు ముందే ఏపీలో కొందరు అల్లు అర్జున్పై తీవ్ర విమర్శలు చేయడం, జనసేన, టీడీపీ పార్టీ నేతలు కూడా వివాదాస్పద ప్రకటనలు చేయడం పలు అనుమానాలకు తావిస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కొన్ని నెలలుగా ఒక పద్ధతి ప్రకారం అల్లు అర్జున్ మీద దుష్ప్రచారం చేస్తూ వస్తున్నారు. దానిలో భాగంగానే బొలిశెట్టి శ్రీనివాస్, జనసేన ఎమ్మెల్యే గారు కూడా అల్లు అర్జున్పై తీవ్ర వ్యాఖ్యలే చేశారు. వీటన్నిటిని పరిశీలిస్తే కావాలని అల్లు అర్జున్ని టార్గెట్ చేస్తున్నారా అని అనిపిస్తుంది. ఏది ఏమైనా ముందు ఏం జరుగుతుందో వేచి చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.